రామ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ప్లీజ్ రా. నాతో ఏం మాట్లాడాలి? నేను నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకని? మీరిద్దరూ విడిపోవడానికి నేనే కారణం. అదా, పర్లేదులేండి. సారీ రామ్, నీ ఫ్రెండ్ శివ డబ్బులు ఇచ్చి నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేయమన్నాడు. డబ్బు కాసపడి నేను ఆ పని చేసిండకూడదు. యాక్ట్ చేసిందా? మీ లవర్ సీతని కలిసి రామ్ నన్ను లవ్ చేయటలేదు, నిన్నే సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని చెప్పమంటావా? వద్దొద్దు, చెప్పొద్దు. కాదు రామ్, నేను తనతో కలిసి చెప్తాను. హలో, వద్దండి. అదే ఎందుకు? నేను ఆ రోజే మిమ్మల్ని తీసుకొచ్చి తనకి చూపించి నిజం చెప్పించగలను, కానీ అలా చేయదలుచుకోలేదు. ప్రేమకి ముఖ్యం నమ్మకం అండి. నమ్మకం లేని ఏ ప్రేమ నిలబడదు. తనకి నాపై నమ్మకం లేకపోవడానికి కారణం అఫ్కోర్స్ నేనే. నేను పెట్టిన టార్చర్కి వేరే అమ్మాయి అయితే ఎప్పుడో పారిపోయేది. సీత చాలా మంచి అమ్మాయి. ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటుందని నమ్ముతున్నాను. ఇట్స్ ఓకే. మీకు నిజం చెప్పనా? తను నన్ను నచ్చలేదండి. తన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా మనసులో దూరి చంపుతోంది. సారీ అండి. చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో సంతోషంగా ఉండేవాడిని నేను. ఇలా సీరియస్గా మాట్లాడడం నాకే కాస్త బాధగా ఉంది. అప్పుడు డబ్బు కోసం నేను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను, కానీ ఇప్పుడు నిజంగానే నేను లవ్ చేయాలనిపిస్తోంది. నా బంగారం కదూ, ఒకటివ్వు. పక్కన ఫ్రెండ్ పడుకునుంది. నా ఫ్రెండ్స్ కూడా పక్కనే పడుకుని ఉన్నారు. బెల్ట్ షాప్కి వెళ్ళమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపలేదు. అలాగే తన్ని కూడా పంపించు. ఒక్క నిమిషం ఉండండి. మీరు భోంచేశారా? భోంచేయలేదు. అబద్ధం చెప్పకండి. అప్పుడు బాగా తిన్నారు కదా? లేదు బంగారం, భోంచేయలేదు. అలాగా? అయితే మూసుకుని పడుకోండి. నేను పడుకోవాలంటే నాకు ఒకటి కావాలి. అవన్నీ కుదరవు, అన్నీ రేపే. ఏంటి రేపా? అయితే నేను ఇప్పుడే పెళ్లి ఆపేస్తాను. అర్థం చేసుకోండి, పక్కన ఫ్రెండ్ నిద్రపోతోంది. టైం 12 అవుతోంది. 12 దాటితే బెల్ట్ షాప్ లో సారా ఈజీగా దొరుకుతుంది, కానీ నీ దగ్గర ఒక కిస్సు దొరకడం ఇంత కష్టంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇస్తావా, పెళ్లి క్యాన్సిల్ చేయమంటావా? అర్థం చేసుకో కదా, వస్తున్నా. అలా రా దారికి. ఒక నిమిషం. అనవసరంగా ఇప్పుడు రిగర్సల్ ఎందుకు? ఆ రోజులాగా ఒక రౌండ్కి వెళ్దామా? అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వు చేసిన పనికి నిన్ను తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఏంటిది? పోతే పోనీ క్షమిస్తే ఓవర్ గా చేస్తున్నావేంటి? ఇక మీదట నువ్వు తప్పుగా మాట్లాడవంటే నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా, పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, పెళ్లి క్యాన్సిల్ చేస్తానని. ఆఖరికి అదే జరుగుతుంది. బయలుదేరు, వెళ్ళు. వెళ్ళమని చెప్తుంటే పోరా. అది కాదు, చాలా ఎదురు చూసి వచ్చాను. ఒకటి దొరకపోతే కంట్రోల్ చేయలేను. నిన్ను బాగు చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఫస్ట్ నైట్ వరకు ఇది ఒకటి చాలు. వీడని వినేసుంటాడా? దయచేసి ఓదకరా, నిజం చెప్పేస్తాను. ఆపరా బాబు. బయట ఎవరికి చెప్పేయకండి, మీ దగ్గర మాత్రమే చెప్తున్నా. ఆ రోజు షాపింగ్ మాల్ సీతని కిస్ చేశారు కదా, అప్పుడు కౌన్సిలర్ గురించి తప్పుగా మాట్లాడాను. ఆ విషయాన్ని తన మనుషులు వినేశారు. ఈ విషయం తెలియకుండా దాని దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బు తీసుకొని నా గురించి తప్పగా మాట్లాడతావా? శివగు, నువ్వు క్లీన్ బోల్డ్ రా. ఏమైందిరా? ఈ రోజే మీ అక్క పెళ్ళిడికొచ్చినట్టు గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారు. చెల్లమ్మ, ముందు వీళ్ళందరికీ కంటాపరేషన్ చేయించేయి, ఎందుకంటే వీళ్ళ కన్ను మంచిది కాదు. ఏమైంది చెల్లి, ఎంత టెన్షన్ గా ఉన్నావు? ఆ రామ్ గాడి గురించా? రాముడు కాకపోతే ఒక కృష్ణుడు. ఇలా చూడు, ఇప్పుడు కూడా వీటిని విప్పేసి
అది ఒక జీన్స్ పంటు టీషర్ట్ వేసి మీ అక్కడికి తీసుకెళ్లి బస్టాండ్ ఆపండి. ఎన్ని లెటర్స్ వస్తాయో తెలుసా? వాటిని పాత సామాన్లు అడిగేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఏంటో రాముడు కృష్ణుడు అని ఫీల్ అవుతున్నావు. లైట్ తీసుకోవచ్చల్లమ్మా. రే, మీరు చూడడానికే సినిమా వేశారు, వెళ్ళి చూడండి, వెళ్ళండి. బ్రా, అందులో ఒక సినిమా చూస్తావా? అలాంటి సినిమానా? ఏది ఎలా ఉందో చూపి. ఆ కౌన్సిలర్ ముసలి ఉంది కదా, అది ఇచ్చిన డబ్బుల్ని దాని మొహం మీద విసిరి కొట్టి అసహ్యంగా తిట్టేసి నా ఫ్రెండ్ ని అసలు తలుచుకోకూడదని మాటికి బ్రో బ్రో అని పిలిచేవు కదా చెల్లమ్మా. బ్రదర్ కి ఇచ్చే మర్యాద ఇదేనా? బ్రో అంటే బ్రదర్ అనుకున్నావట్రా? మరి బ్రో అంటే బ్రోకర్ రా, బ్రోకర్ నా కొడక. నా దగ్గర నీ దేశాలా ఏ సెంటర్ వాణి బ్రోకర్ నా కొడక. చాపు కట్టి సముద్రంలో ఇసిరేండి. ఎక్కడ శబ్దం వినిపిస్తోంది? ఎవరు ఎవరు? శివ, ఎవరైనా చేసింది? శివ, అయ్యో శివ, ఏమైంది? కళ్ళు తెరవు. శివ, అసలు ఎవరైనా చేశారు? శివ, శివక్లే చెత్తకోపారేశారు. చాలా సినిమాలో ఇలాంటి సీనే కదా వస్తుంది. మనం కూడా ట్రై చేద్దాం. మెల్లగా మెల్లగా. ఏమైంది? హలో 302, ఏ ఏరియాలో ఉన్నారు? డ్యూటీలోనే ఉన్నారా? హలో, పబ్లిక్ కి డిస్టర్బెన్స్ కాకుండా కోఆపరేట్ చేయండి. ఓవర్. హలో, డ్యూటీ అయిపోయిందా? హలో, డ్యూటీ అయిపోయిందా? హలో, నిన్నే 302. ఇదే జరిగింది. ఇదో ఫ్లాష్ బ్యాకారా? ఇది విన్న తర్వాత కరెంటు కూడా పోయింది. నేను వెళ్తున్నాను రా. రే ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం నాకు, తనకి, తర్వాత నీకు, మన ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఒకవేళ బయట వాళ్ళకి ఎవరికి మౌనం పోయింది. సెహవాగు, కొలబరి సాంగ్ లో ఒక్క రోజులోనే ఇంత ఫేమస్ అయిపోయావు. ఒకే రోజులో అమ్మాయిని చూసి ఎలా సెలెక్ట్ చేసావు? ఏంటి రామావా, బాగున్నావా? నాకేంటబ్బాయ్ బాగు